వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి అనేక కారణాల్లో ఒకటి నర్రెడ్డి సునీత. ఆవిడ వైఎస్ సునీత అనే చెప్పుకుంటారు. ఆవిడ తన తండ్రి కేసుని త్వరగా తేల్చాలి అంటూ పిటిషన్ల మీద పిటిషన్లు వేయటం, తర్వాత సరే ఆవిడ వెనకాల ఎవరున్నారు అనేటువంటిది రకరకాల చర్చలు జరుగుతూ ఉంటాయి. అయితే తాజాగా వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత పదే పదే పిటిషన్లు వేస్తూ విచారణ అడ్డుకోవటాన్ని సిబిఐ ప్రత్యేక కోర్టు తప్పుపట్టింది. ఇలాంటి పిటిషన్లతో ట్రయల్ మరింత ఆలస్యం అవుతుంది అనేటువంటిది స్పష్టం చేసింది. క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు నిరంతరం కొనసాగుతూ ఉండదు అని, ఇప్పటికే ఈ కేసులో సుప్రీంకోర్టు వేగవంతమైన విచారణ జరపాలని ఆదేశించిన విషయాన్ని కూడా సిబిఐ కోర్టు గుర్తు చేసింది. మరోసారి దర్యాప్తుకు ఆదేశిస్తే ట్రయల్ మరింత ఆలస్యం అవుతుంది అని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది. కాకపోతే ఆవిడ ఏంటంటే సిబిఐ చేపట్టిన దర్యాప్తు మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ మళ్ళీ మరింత దర్యాప్తు జరిపించాలని చెప్పేసి ఆవిడ కోరటం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. మరి ఈ కేసు గురించి మనతో ఇప్పుడు చర్చించడానికి ఉన్నారు సామాజికవేత్త, హైకోర్టు అడ్వకేట్ అశోక్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, అదే ఈవిడ ఈ అంశాన్ని పదే పదే మరి ఆవిడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మరి ఆల్రెడీ ఛార్జ్ షీట్ అయిపోయింది, ఇవన్నీ అయిపోయి విచారణకు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని సాక్షాత్తు సిబిఐ కోర్టు చెప్పినటువంటి పరిస్థితుల్లో అసలు ఈ విషయాన్ని ఎలా చూడాలి? సార్, ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఉన్న రాజ్యాంగ పరిధిలో చట్టాలు రాజ్యాంగాలు చూసుకుంటే ఒక కేసుని ఒకసారి విచారించిన తర్వాత మళ్ళీ అదే కేసుని మళ్ళీ విచారించడం అనేది కరెక్ట్ కాదు. అది మనకు చట్టాలు, మనకున్న లా చెప్తుంది. సో దాని మీదే ఇప్పుడు ఈ కోర్టు వారు ఏం చెప్తున్నారు? ఇప్పుడు భారత రాజ్యాంగం ఆర్టికల్ 20 క్లాస్ 2 చెప్తుంది అనమాట. నో పర్సన్ షల్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ పనిష్డ్ ఫర్ ద సేమ్ అఫెన్స్ మోర్ దాన్ వన్స్. సో అంటే ఒకే నేరానికి ఒకే వ్యక్తిని ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రాసిక్యూట్ చేసి ఉండకూడదు. అంటే ఈ కేసులో ఇలాగా ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఒకసారి కోర్టు వారు కాంపిటెంట్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ కంప్లీట్ చేసిన తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి కోర్టుకి సబ్మిట్ చేసి ఆ కాంపిటెంట్ కోర్టు కూడా తీర్పులు ఇచ్చిన తర్వాత మళ్ళా నా కేసుని పునర్విచారణ చేయండి, మళ్ళా మొదలకాడి నుంచి మొదలెట్టండి అంటే అది కోర్టులకు టైం లేదు. అది ఒక ఆస్పెక్ట్ అయితే అసలు దానికి చట్టం కూడా యాక్సెప్ట్ చేయదు. మనకున్న లా ఏదైతే ఉందో అది దాన్ని యాక్సెప్ట్ చేయదండి. సో దీంట్లో ఇప్పుడు ఇదివరకు మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 300 చెప్పేది. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ వచ్చింది కాబట్టి ఆ యాక్ట్ మారినాయి కాబట్టి 337 చెప్తుంది అనమాట. బిఎన్ఎస్ఎస్ 337 ఏం చెప్తుంది? ఒకే నేరానికి 2-3 సార్లు విచారణ అనేది కరెక్ట్ కాదు. అది చట్టం యాక్సెప్ట్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దాంతో ఏమవుతుందంటే ఈ కోర్టు వారు దీన్ని వీళ్ళు వేసిన పిటిషన్, సునీత గారు ఏదైతే వేశారో ఆ పిటిషన్ రిజెక్ట్ చేశారు. అది ఇంకో రకంగా రిజెక్ట్ చేయడం కాదండి, దానికి లా పర్మిట్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఈ సందర్భంగా అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. విజయవాడలో ఉన్న అమరావతి దగ్గర ఈ రాజధానికి సంబంధించి కేఎస్ఆర్ లైవ్ షోలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు, కృష్ణరాజు గారు ఒక చిన్న తప్పు మాట మాట్లాడారు ఆ రాజధాని గురించి అని చెప్పేసి వాళ్ళిద్దరి మీద కేసులు పెట్టడం మనందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ మీద ఒక కేసు కాదండి, వేరు జిల్లాల్లో వేరు చోట్ల వేరు కేసులు వేరు పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అఫెన్స్ ఒకటే, పర్సన్స్ సేమ్, బట్ డిఫరెంట్ కేసులు పెట్టారనమాట. వాళ్ళు సబ్జెక్ట్ ఒకటే కదా. దీని మీదే మరి మేమేమో హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసామండి. అంటే ఒకే నేరానికి అక్కడ విజయనగరం అని, శ్రీకాకుళం అని, విజయవాడ అని, చిత్తూరు అని ఎక్కడెక్కడో కేసులు కడుతున్నారు. నేరం ఒకటే, సబ్జెక్ట్ ఒకటే, అఫెన్స్ ఒకటే, మనిషి సేమ్. కాదంటే ఇప్పుడు డిఫరెంట్ ఏది ఎందుకు? సో దాన్ని ఏమంటారంటే డబుల్ జియోపార్డీ. ఇది లా చెప్పేది అనమాట. అంటే ఒకే నేరానికి ఒకే సెక్షన్ ఉంటుంది కానీ 4-5 సెక్షన్లు ఉండవండి. ఆ సూత్రాన్ని బేస్ చేసుకుని మేము ఆ రోజు నా క్వాష్ పిటిషన్లన్నీ మేము వేసేసి ఆ కేసులు రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు ఇది సునీత గారి విషయంలో కూడా మీరు లేవనెత్తిన అంశం ఏంటయ్యా అంటే, ఆల్రెడీ ఇది ప్రాసిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది, ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, కాంపిటెంట్ కోర్టు వారు దీని మీద రిజల్ట్ కూడా ఇచ్చేశారు. మళ్ళా దీన్ని పునర్విచారణ చేయటం అనేది అసలు అకార్డింగ్ టు లా అది యాక్సెప్టబుల్ కాదు అనేది కోర్టు వారు చెప్తున్నారు. దీనికి కొత్తగా ఈ రోజు ఇది వచ్చింది ఏం కాదు. బట్ ఏమేంటంటే మరి అది మనం ఆ పర్సనల్ విషయం, మరి ఇది మరి పొలిటికల్ గా ఇంకేదన్నా ఉందా, లేకపోతే ఇంకేదన్నా వెంజెన్సీ పాలిటిక్స్ లేకపోతే మనం ఆ లోతులోకి వెళ్ళకూడదు. సబ్జెక్ట్ టు కరెక్షన్.
సో ఈ విషయంలోనే కోర్టు వారు అకార్డింగ్ టు లా పర్మిట్ చేయదమ్మా, ఒక్కసారి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత, దీని మీద తీర్పులు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు అదే తీర్పుని మళ్ళీ పునర్విచారణ చేయండి, లేదంటే మళ్ళీ దాన్ని ఇది చేయండి అనేది కరెక్ట్ కాదు అనేది ఇక్కడ సునీత గారికి కోర్టు వారు చెప్పిన విషయం. సో కోర్టు వారి సమయాన్ని వేస్ట్ చేయట్లేదు. ఇప్పుడు వందల వేల లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. హైకోర్టులో, సుప్రీంకోర్టులో, జిల్లా కోర్టులో, మఫ్సూల్ కోర్టులో ఎన్నో కేసులు పెండింగ్ లో ఉంటే ఆ పెండెన్సే క్లియర్ అవ్వట్లేదు. మళ్ళీ ఇప్పుడు చేసిన కేసునే చేయమంటే ఎలాగా? దీని మీద ఇప్పుడు మీకు సుప్రీంకోర్టు వారు కూడా మంచి గైడ్ లైన్స్ ఇచ్చారండి. సుప్రీంకోర్టు చెప్పేది ఏంటి, చాలా మంచి జడ్జిమెంట్లు ఇచ్చారు దీని మీద. ఇప్పుడు ఒక్కసారి ఈ తీర్పులు ఏమవుతుందంటే, ఒక కేసు ఫైల్ చేసిన తర్వాత ఆలస్యంగా తీర్పు వచ్చినా కానీ ఆర్టికల్ 21 కింద అది మనిషికి ఉన్న ఏదైతే ఉందో ఆ రిలీఫ్ రాకపోతే, అంటే ఇన్ టైంలో మీకు రావాల్సిన తీర్పు రాకపోతే అది అతనికి మంచిగా అనిపించదు. అంటే ఎలా చెప్పాలి దాన్ని మీకు, నేను ఇప్పుడు ఇన్ టైంలో జరగని జడ్జిమెంట్ కాదని చెప్పాలి మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు ఫైల్ చేసిన తర్వాత 2-3 సంవత్సరాలు జరగాల్సిన కేసు 23 సంవత్సరాలు 13 సంవత్సరాలు జరిగింది అనుకోండి, ఆ తర్వాత ఆ కేసులు వచ్చిన తర్వాత ప్రతిఫలాలు ఉంటాయో ఉండకూడదో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చచ్చిపోతున్నారు ఈ మధ్య దావాల్లో. కొంతమంది కేసులు ఫైల్ చేసిన తర్వాత తీర్పులు రాకముందే వాళ్ళ కాలాన్ని మరణించే పరిస్థితులు మనం ఎన్నో చూస్తున్నాం. ఇప్పుడు దాంట్లో ఏమవుతుంది, ఈ ప్రత్యేక కోర్టులు కూడా ఈ మధ్య అర్జెంట్ కేసులు ఏదైనా ఉంటే, ఏదైనా రాజ్యాంగానికి సంబంధించి కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఢిల్లీలో జరిగిన అల్లర్ల గురించి దానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తానని చెప్పి నరేంద్ర గారు చెప్తాను. ఒకవేళ ఏదైనా సెన్సేషనల్ కేసులు కనుక ఎక్కడన్నా అక్కడక్కడ జరిగి ఉంటే వాటి మీద అర్జెన్సీగా రావాలనుకుంటే, పబ్లిక్ ఇంట్రెస్ట్ దాని మీద ఉండుంటే, అంటే జనాలు ఎక్కువ దాని మీద అట్రాక్ట్ అయ్యి ఉంటే, ఆ పబ్లిక్ అవేర్నెస్ దాని మీద, అంటే ఇది చాలా ప్రజలకు ఉపయోగపడే తీర్పు లేదా దేశానికి ఉపయోగపడే తీర్పు, దీంట్లో అర్జెన్సీ చాలా ఉంది అని చెప్పి అనుకున్నప్పుడు ప్రభుత్వం వారు స్పెషల్ కోర్టుని అపాయింట్ చేయడం జరుగుతుంది, స్పెషల్ జీవోలు తీసుకొచ్చి. నిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో జరిగింది కూడా అదేనండి. అంటే అదేంటి, తక్కువ టైంలో త్వరగతిన తీర్పులు వెలువరించాలి ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి. అలాంటి కొన్ని ఉంటాయి అన్నమాట. కొన్ని అలా కాకోకుండా ఏంటంటే ప్రొసీజర్ ప్రకారం నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారం నడిచే ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో మన దేశంలో దగ్గర కోట్ల మంది జనాభాకి లిటిగేషన్లు పెరిగిపోయినాయి. కోట్ల కేసులు ఇక్కడ పెండింగ్ లో ఉన్నాయి, హైకోర్టు, సుప్రీంకోర్టు, మఫ్సూల్ కోర్టులో. మరి ఇవన్నీ చేసిన కేసునే చేసుకుంటా పోతే ఈ కేసులను ఎప్పుడు క్లారిటీ వస్తాయి, ఎప్పుడు క్లియర్ అవుద్ది, ఎప్పుడు క్లియరెన్స్ ఇస్తుంది అన్నిటికీ. సో ఇంకొకటి ఏంటంటే, ఇందులో ఈ సూత్రానికి కూడా దగ్గనేస్తుంది ఏంటి, చేసిన కేసునే చేయటం, జరిగిన నేరాన్ని మళ్ళీ రిపీట్ చేసేసి, అంటే ఆ ట్రయల్ చేయటం. ఒకసారి ట్రయల్ జరిగిన తర్వాత కోర్టులో మళ్ళీ అదే కేసుని మళ్ళీ ట్రయల్ చేయండి, మళ్ళీ వాదన మొదలెట్టండి అంటే ఇంకా దానికి అర్థం లేదు. ఆ కోర్టు సమయం కూడా వృధా అని చెప్పేసేది ఇప్పుడు ఈ సునీత గారి కేసులో కోర్టు వారు చెప్పిన ఇదనమాట. నేనేం చెప్తున్నానంటే, త్వరితగతిన విచారణ అనేది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21. అంటే ఆర్టికల్ 21 ఏంటంటే, మీరు ఆలస్యం అయితే ఎలాగా, ఇప్పుడు జస్టిస్ డిలే ఈజ్ జస్టిస్ డినైడ్ అనే ఒక సూత్రం ఉంది. అంటే న్యాయం ఆలస్యం అయింది అనుకోండి, అది అన్యాయం జరిగినట్టే లెక్క అనుకుంటున్నాం. సో దాన్ని బేస్ చేసుకుని ఆర్టికల్ 21 ప్రకారం త్వరితగతిన మీకు జడ్జిమెంట్లు ఇచ్చేసి ఆ తీర్పులు మీకు ఇచ్చేయాలి. కానీ అలా కాకుండా చేసిన కేసుని మళ్ళీ చేయమని ఇప్పుడు ఏమవుతుందండి, ఈ రాజ్యాంగం పరంగా కానీ ఇంకొక చట్టాల పరంగా కానీ ప్రొసీజర్ పరంగా కానీ ఈ విధంగా ప్రతి వాళ్ళకి చేసిన కేసే మళ్ళీ చేయమంటే, ఇప్పుడున్న వందల వేల కోట్లు కేసులు మళ్ళీ అలాగా ప్రతి వాళ్ళు రిపీట్ చేయమంటే ఏంటి పరిస్థితి? కోర్టు వారి సమయం ఎలాగా, ఎంత ఖర్చుతో కూడుకున్న పని ఇది. దీని డీటెయిల్స్ కూడా ఇచ్చారండి. సునీత దాఖలు చేసిన పిటిషన్లో ఎలాంటి మెరిట్ లేదని స్పష్టం చేస్తూ కొట్టేసింది. ఇప్పటికే కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఒకసారి అదనపు దర్యాప్తు నిర్వహించి నివేదిక సమర్పించిన విషయాన్ని కూడా గుర్తు చేసింది. సందేహాలతో అవే అంశాలపై మళ్లీ దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వటం చట్టపరంగా సాధ్యం కాదని తేల్చి చెప్పింది. దర్యాప్తు ఎలా సాగాలి అనేటువంటి విషయాన్ని న్యాయస్థానం నిర్దేశించలేదు అని పేర్కొంటూ సునీత అభ్యర్థనను తిరస్కరించింది. సిబిఐ దర్యాప్తు సరిగా చేయలేదని ఇటీవల దాఖలు చేసిన ఛార్జ్షీట్ను అనుమతించవద్దు అంటూ ప్రత్యేక న్యాయస్థానంలో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల ఉద్దేశాన్ని సిబిఐ పూర్తిగా అమలు చేయలేదు అన్నారు.
ఈ పిటిషన్పై న్యాయమూర్తి డాక్టర్ పట్టాభి రామారావు విచారణ చేపట్టారు. అన్ని పక్షాల నుంచి సుదీర్ఘ సమగ్ర వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేసి శుక్రవారం వెల్లడించారు. సిబిఐ తరఫున పీపీ వాదనలు వినిపిస్తూ గతంలో కోర్టు నిర్దేశించిన అంశాలన్నింటినీ పరిశీలించి అదనపు దర్యాప్తు పూర్తి చేశామని, ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో కాల్ డేటా, సందేశాల సమయాలను ధృవీకరించామన్నారు. మునుపు అర్ధరాత్రి పంపినట్టుగా భావించిన సందేశాలు వాస్తవానికి భారత కాలమానం ప్రకారం ఉదయం 7-12 గంటలకు పంపినవే అని సాంకేతికంగా నిర్ధారించామని కూడా వివరించారు. అదనపు దర్యాప్తులో 4 వ్యక్తులను విచారించామని, హత్యలో ఇతరుల ప్రమేయాన్ని సూచించే కొత్త ఆధారాలు ఏమీ లభించలేదు అని స్పష్టం చేశారు. అందువల్ల మరింత దర్యాప్తు అవసరం లేదు అని, ట్రయల్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటికే కోర్టుల ఆదేశాల మేరకు దర్యాప్తు పూర్తి చేసి 3వ సప్లిమెంటరీ తుది నివేదిక సమర్పించిన తర్వాత అదే అంశాలపై దర్యాప్తు కోరడం చట్టబద్ధం కాదు అన్నారు. ఇప్పుడు ఈ స్పీడీ కేసులు ఉన్న పెండెన్సీని దృష్టిలో పెట్టుకొని ఈ సుప్రీం కోర్టులు, హైకోర్టులు చెప్పేది ఇదేనండి. అంటే త్వరితగతిన మీరు తీర్పులు వెలువరిస్తే వాళ్ళకి ఆ ఫలాలు ఇన్ టైంలో అందుతాయి కక్షదారులకి. అలా కాకుండా సంవత్సరాల తరబడి చేస్తే ఏమవుతుందంటే లేటుగా తీర్పు వచ్చినా అది రాని కింద లెక్క. నష్టంతో ఎంతో నష్టాలు పోతున్నారు ఈ కక్షదారులు. దాంట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మంచి జడ్జిమెంట్ అండి ఇది. హుస్సేనెరా ఖాటూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని ఈ కేసులో ఏం చెప్తుంది? స్పీడీ ట్రయల్ ఈజ్ ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్ ఆఫ్ ది ఆర్టికల్ 21. సుప్రీంకోర్టు చెప్తుందండి. అంటే త్వరితగతిన విచారణ అనేది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఇచ్చిన ప్రాథమిక హక్కుల్లో కూడా ఒకటే. అంటే మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు కోర్టుకు వెళ్ళినప్పుడు అది వెంటనే న్యాయం జరగటం అనేది, వెంటనే న్యాయం ప్రతి పౌరుడు పొందటం అనేది ఆర్టికల్ 21 ప్రకారం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని చెప్తుంది. నీకు ఒక రకంగా సొంతగా నీకు ఇంత తొందరగా ఆ జడ్జిమెంట్ వచ్చినప్పుడు మీరు సంతోషించాల్సింది పోయి దీన్ని మళ్ళీ ఇంటెన్షనల్ గా డ్రాగన్ చేయాలి, మళ్ళీ విచారణ చేయాలి, మళ్ళీ మొదలకాడ నుంచి రావాలి అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి, అలోక్ శ్రీనివాస వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఈ తీర్పులో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ప్రత్యేక కోర్టులు వేగంగా విచారణ జరపాలి, పోలీసులు కూడా సాక్షుల్ని నిర్ణీత తేదీల్లో హాజరుపరచాలి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒకసారి కేసులో విచారణ జరిగేటప్పుడండి సాక్షులు త్వరగా కోర్టులకి హాజరు కారు. నెలల బడి, సంవత్సరాల బడి వాళ్ళు వాయిదాలు కోరుతూ ఉంటారనమాట, డ్రాగన్ చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పేది ఏంటంటే ప్రాసిక్యూషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉంటారండి, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళు ఒక డేట్ ఫిక్స్ చేసి త్వరితగతిన సాక్షుల్ని కోర్టుకు తీసుకొచ్చి హాజరుపరచాల్సిన బాధ్యత వాళ్ళదే. అలా చేస్తేనే ఈ కేసు కోర్టులో త్వరితగతిన విచారణ జరుగుద్ది, విచారణ కంప్లీట్ అవుద్ది, అంత త్వరగా జడ్జిమెంట్ రావడానికి కూడా అవకాశం ఉంది. అంతేకాకుండా కోర్టుకి కేసు పెట్టిన తర్వాత సంవత్సరాల తరబడి ఈ పోలీసులేమో సాక్షులు తీసుకురారు, వాయిదాలు కోరుతా ఉంటారు, వాయిదాలు వేస్తా ఉంటారు. ఇది సంవత్సరాలు నడుస్తూ ఉంటుంది. సో దీని మీద ఏమవుతుంది, స్పీడీ ట్రయల్ జరగడానికి అవకాశం లేదు, ఈ జడ్జిమెంట్లు లేట్ అయిపోతున్నాయి. ఇప్పుడే మనం అనుకున్నాం జస్టిస్ డిలే ఈజ్ జస్టిస్ డినైడ్ అని. అంటే ఆలస్యమైన న్యాయం నీకు అన్యాయంతో సమానం అని చెప్తుంది ఒక పక్క చట్టం, న్యాయం చెప్తుంది. సో అందుకే ఏంటంటే ప్రాసిక్యూషన్ వారు కూడా ఈ విషయంలో చాలా స్పీడ్ గా వ్యవహరించాలి. ఒక డేట్ ఫిక్స్ చేసినప్పుడు సాక్షుల్ని ఖచ్చితంగా పోలీసు వారు కోర్టు వాళ్ళు ప్రవేశపెట్టాలి. అప్పుడే త్వరితగతిన ఈ ట్రయల్స్ కంప్లీట్ అవుతాయి. ఇది సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు మీరు అన్నట్టు సునీత గారు నా కేసు మళ్ళీ విచారణ చేయండి అంటున్నారు. ఇప్పుడు మీ కేసును విచారణ చేసింది కాంపిటేటివ్ కోర్టే కదా. మీరు అన్నట్టు నాకు ఫస్ట్ లో రిప్రజెంటేషన్ ఇచ్చారు, రాజకీయ పార్టీలకు కానివ్వండి, కోర్టులకు కానివ్వండి, పోలీసు వారికి ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చారు. అయ్యా నాకు ఇలాగ అన్యాయం జరిగింది, త్వరితగతిన నాకు న్యాయం చేయండి, త్వరితగతిన ఈ కేసును తేల్చండి అని ఆమె ఎన్నో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వివిధ శాఖలకి, పోలీస్ శాఖకు కానీ, న్యాయ శాఖకు కానీ, ఇట్లా ప్రతి వాళ్ళకి ఏజెన్సీలో ఇవన్నీ ఉన్నాయి అనమాట, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కానీ వాళ్ళు వెళ్తూ జరిగింది. వాళ్ళు ఆ రిప్రజెంటేషన్ బేస్ చేసుకుని కదా స్పీడ్ గా ఈ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేశారు, స్పీడ్ గా కేసు ట్రయల్ చేశారు, స్పీడ్ గా జడ్జిమెంట్ వచ్చేటట్టు కూడా ఆ ప్రయత్నం వాళ్ళు చేశారు. ఇప్పుడు ఏమైంది, ఇది స్పీడ్ గా జరగడం కాదు, నాకు అనుకూలంగా రావడం లేదు అన్న దాని మీద మీరు మళ్ళీ మొదలగా నుంచి వస్తాను అంటే కోర్టు వారు దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారండి? అది కాదు కదా. అంటే కోర్టుని ఒక్కసారి తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే మళ్ళీ తీర్పు మార్చండి అని ఇండైరెక్ట్ మీరు చెప్తున్నారా? ఏం చెప్తున్నారు? మీరు రెండోసారి విచారణ చేయండి అంటే మీకు ఫ్యాక్ట్స్ ఏం మారవు కదా, ఆ రిపోర్ట్లు ఏం మారవు కదా, అయ్యే ఫ్యాక్ట్స్ మీద వెళ్ళాలి, అయ్యే రిపోర్ట్ల మీద వెళ్ళాలి. కాకపోతే
వీటిలో ఎక్కడన్నా చిన్న చిన్న స్లైడ్ డిఫరెన్స్ ఉండి ఏదన్నా ట్రయల్ టైంలో కొన్ని పాయింట్లు కవర్ చేయకపోతే అవి ఏ పాయింట్లో కూడా మీరు కరెక్ట్గా చెప్పగలిగితే వీటిని కవర్ చేయలేదండి, వీటి వల్ల నాకు ఎగ్నెస్ట్ గా తీర్పులు వచ్చినాయి, ఇదిగో ఈ సమస్యని టచ్ చేయలేదు ప్రాసిక్యూషన్ వారు, లేకపోతే ఈ సమస్యలు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు మెన్షన్ చేయలేదు అని మీరేమన్నా చెప్పగలిగి ప్రత్యేకంగా దీన్ని మీరు చూపించగలిగితే కోర్టు వారికి, దాన్ని కోర్టు వారు ఐడెంటిఫై చేసి దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఆ కోర్టు బిలీవ్ చేస్తే ఇందులో నిజంగానే ఏదో ఉంది, సంథింగ్ ఈజ్ దే, ఇది మళ్ళీ పునర్విచారణ చేయొచ్చు అనేది కోర్టుని మీరు నమ్మించగలిగితే కోర్టు వారు నీకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తారు. అది ప్రొవిజన్ ఉంది, బట్ అది అన్ని కేసుల్లో కాదండి. మీరు చూపించాలి, పర్టికులర్ గా చూపించాలి. వేగ్గా నాకు మళ్ళీ విచారణ చేయండి, నేను అనుకున్నది రాలేదంటే మీరు అనుకున్నది రాదండి, బేసిక్ గా ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది వస్తుంది. ఆవిడ బాధ అదే అనుకుంటా, ఆవిడ కావాల్సింది ఏదో అంటే ఆ ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు, భారతిరెడ్డి గారి పేరు వీళ్ళు లేవని ఆవిడ బాధ అనుకుంటా. అంటే చూద్దాం ముందు ముందు ఈ కేసులో పరిణామాలు ఎలా ఉంటాయో అనేటువంటిది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.